కొంతమంది కూడా సేవలు చేస్తున్నారు. తెలంగాణలో తప్పులు బిప్పులు ఏడుతున్నారు. నాకు భయం Pandu.
భూతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యునమామ్యం శ్రీ లక్ష్మీనరసింహస్వామినే నమో నమః. ఈరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పర్వదినంగా ఈరోజు స్వామివారిని పూజా కార్యక్రమాన్ని నిర్వహించాము. ముక్కోటి ఏకాదశి ఆ యొక్క మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనటువంటి రోజులు. సంవత్సరానికి 24 ఏకాదశుల్లో అతి ముఖ్యమైనటువంటి ఏకాదశి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి. ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండాలని శాస్త్రం నిర్ణయించింది. కానీ ఈ యొక్క 24 ఏకాదశులలో ఈ ఒక్క ఏకాదశి చేసినా కానీ 24 ఏకాదశి ఉపవాసం చేసేటువంటి పుణ్యం తప్పకుండా వస్తుందన్నటువంటిది శాస్త్ర వచనము. ఈరోజు ముక్కోటి ఏకాదశి, అందులో భాగంగా ధనుర్మాసం, మార్గశిర మాసం, మాసోహం, మార్గశీర్షోహం అని చెప్పేసి మనకు శాస్త్ర పురాణాల వచనము. ఈ యొక్క మార్గశిర మాసంలో, ధనుర్మాసంలో ఆ యొక్క విష్ణువుని ఉదయమే లేచి చక్కగా స్వామివారికి గోదాదేవి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తుంటుంది. చక్కగా పాశరాలన్నీ కూడా చదివి స్వామివారిని పూజించడం జరుగుతుంది. మరి ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదిన కాలంలో స్వామివారిని, మహావిష్ణువుని, రాముడే కానీ, కృష్ణుడే కానీ, నరసింహస్వామి కానీ ఆ దశావతారాల్లో ఎవరిని చక్కగా మనం పూజించినా కానీ ముఖ్యంగా ఈరోజు ఉత్తరం నుంచి స్వామివారిని దర్శించుకోవడమైనటువంటిది ప్రధానము. మరి ఎవరైతే స్వామివారి ఉత్తర ద్వారం నుంచి కూడా దర్శిస్తారో చక్కగా వారికి వైకుంఠంలో ఒక ప్రాప్తి జరుగుతుందనేటువంటిది మనకు శాస్త్రంలో చెప్పబడ్డది. మరి ప్రతి ఒక్క దేవాలయంలో ఈరోజు విష్ణువాలయాల్లో విశేషమైన పూజా కార్యక్రమం నిర్వహిస్తుంటాము. అందులో భాగంగా చక్కగా గోల్బంగ్లా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈరోజు ఉదయమే ప్రాతకాలంలో స్వామివారికి ఫల పంచామృత విశేషణ, చక్కగా అష్టోత్తరార్చన, పుష్పార్చన ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి ఇక ఉత్సవ విగ్రహాలు ఊరేగింపగా చక్కగా దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఈ పూజా కార్యక్రమం నిర్వహించాము. భక్తులందరూ కూడా ఉత్తర ద్వారం నుంచి వచ్చి స్వామివారు దర్శించుకున్నారు. వారందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఇళ్ళ వేదలా కూడా ఆరోగ్యాలు చక్కగా ఉండాలని చెప్పేసి భగవంతుడి యొక్క ప్రార్థన చేస్తున్నాను. లక్ష్మీనరసింహస్వామి గోవింద గోవింద. నమో వెంకటేశాయ. ఆర్మూర్ జెండా గల్లీలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయమునందు వైకుంఠ ఏకాదశి సందర్భముగా ఈరోజు ఉదయం 4:30 గంటల నుండి స్వామివారికి పంచోపనిషత్ సహిత అభిషేక కార్యక్రమము దాదాపుగా 100 లీటర్ల పాలతోని అభిషేకము నిర్వహించడం జరిగింది. ఆ అభిషేకానంతరం ఆ తీర్థ ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపుగా 10,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ధనుర్మాసంలో వచ్చేటటువంటి శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు. మొత్తం సంవత్సరంలో వచ్చేటటువంటి 24 ఏకాదశులలో ఇది ప్రత్యేకమైనటువంటిది. ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండకున్నా కానీ కనీసం ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా కానీ ఆ 24 ఏకాదశుల యొక్క ఫలితమంతా కూడా వచ్చేస్తుంది. 3 కోట్ల మంది దేవతలతో స్వామివారు 4 మాసాలు నిద్రించిన తర్వాత ఈ రోజు 3 కోట్ల మంది దేవతలతోని భూమిపైకి వచ్చి అందరికీ దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. ఆ వైకుంఠంలో ఉండేటటువంటి ఉత్తరం వైపుగా ఉండేటువంటి ద్వారం ఈ రోజు తెలుసుకొని ఆ ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా కంటిన్యూ చేయడానికి సహకరించినటువంటి
సర్వ సమాజ్ వారికి, అదేవిధంగా కమిటీ సభ్యులకు, భక్తులందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఏదైతే వైకుంఠ ఏకాదశి రోజు మన జెండా టెంపుల్ యందు ఆర్మూర్ పట్టణంలోని మరియు పరిసర ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి ఈ వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకొని స్వామివారి కృపకు ఎంతో బాధ్యులు అవుతున్నారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు విచ్చేసిన భక్తులందరికీ కూడా స్వాగతం తెలుపుతూ ఏదైతే ఈ రోజు సర్వసమాజే కానీ మన ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ అందరూ కూడా ఇక్కడ ఉండి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఇంకోటి ఏకాదశి కార్యక్రమానికి అందరూ కూడా పాత్రలు అవుతున్నారు. వారికి కూడా పేరున ఈ మన ఆర్మూర్ సర్వసమాజ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం.